అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతీ మీడియా. ఉత్కంఠ 2024 ఎలక్షన్స్లో టీడీపీ జనసేన పార్టీ తరపున ఎవరెవరు ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీలోకి రాబోతున్నారు అనే దాని మీద ఉత్కంఠ కొనసాగుతుండగా ఈరోజు 65 మంది అభ్యర్థుల జాబితాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అదేవిధంగా లోకేష్, నాదెండ్ల మనోహర్ వీళ్ళందరి సమక్షంలో 65 మంది అభ్యర్థుల ప్రకటన జరగబోతోంది అని తెలుస్తోంది. టోటల్గా ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ఈరోజు మంచి రోజు కావడంతో తెలుగుదేశం పార్టీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నారు. తెలుగుదేశం నుంచి 50 నుంచి 52 మంది, జనసేన తరపున 15 మంది అభ్యర్థుల ప్రకటన ఉంటుంది అని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఉదయం 11:40 ఉమ్మడిగా విడుదల చేయనున్నారు చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే కొన్ని సీట్లు చూసుకున్నట్లయితే కన్ఫర్మ్ అయిపోయినట్టే. ఎందుకంటే అవి అందరికీ తెలిసినవే. అవేంటంటే కుప్పంబరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అదేవిధంగా భీమవరంలో జనసేనాని పోటీ చేయబోతున్నారు. దాంతోపాటు టెక్కలి అచ్చెం నాయుడు, అదేవిధంగా మంగళగిరి లోకేష్, దాంతోపాటు తెనాలి నాదెండ్ల మనోహర్. ఈ 5 సీట్లు కన్ఫర్మ్. అంటే ఏదైతే 11:40 ముందే ఈ 5 సీట్లు కన్ఫర్మ్. దీని తర్వాత మొత్తం 65 మంది జాబితాలో జనసేన నుంచి 15 మంది, అదేవిధంగా టీడీపీ నుంచి 50 నుంచి 55 మంది వరకు ప్రకటించే అవకాశం ఉంది అని చెప్తున్నారు. నిజంగా చూసినట్లయితే వారియర్స్ 2024 ఏదైతే తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన తరపున ఈ యొక్క లిస్ట్ కోసం టోటల్ తెలుగు రాష్ట్రాలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ఈ రాజకీయాల్ని ఎవరైతే ఫాలో అవుతారో అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దాంతోపాటు 100కు పైగా చోట్ల కసరత్తు కూడా పూర్తి చేశారు అనేది మనకు తెలుస్తోంది. 100 స్థానాల్లో మొత్తం కసరత్తు అయితే పూర్తయింది. బీజేపీ రాకతో ప్రకటన, అంటే బీజేపీ ఇంకా రాలేదు, కూటములకు వస్తుందా లేదా అనేది మనకి ఒక సస్పెన్స్ కొనసాగుతుండగా ప్రకటన వాయిదా పడింది. అంటే 100 సీట్లు ప్రకటించాలి అనుకున్నారు, కానీ బీజేపీ మూవ్ అవ్వలేదు. లేకపోతే బీజేపీ వస్తా రాదా అని తెలిసే పరిస్థితి ఇప్పుడు లేదు. కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేన అభ్యర్థులతో కలిపిన 65 మంది జాబితాను విడుదల చేయబోతుంది తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ. మనం ఒకసారి చూసుకున్నట్లయితే మాఘ పౌర్ణమి కావడంతో ఇబ్బందులు లేని స్థానాలలో అభ్యర్థులను వెల్లడిస్తున్నారు. బీజేపీ నాయకత్వానికి సమాచారం ఉంది, ఇది ఇలా చేస్తామని బీజేపీ నాయకత్వానికి కూడా సమాచారం ఉంది. కొందరు లోక్సభ అభ్యర్థుల పేర్లు కూడా వెల్లడించే ఛాన్స్ ఉంది. దీంతో అందరూ ఏదైతే సోషల్ మీడియా వచ్చు, టీవీలకు అతుక్కుపోయారు. ఎవరెవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే ఉత్కంఠ కొనసాగుతుంది. ఆల్రెడీ వైసీపీకి సంబంధించి 7 లిస్టులో ఎవరైతే నియోజకవర్గాల ఇన్ఛార్జీల్ని ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ప్రకటించేశారు. ఇంకా ఈ లిస్టు తర్వాత వైసీపీ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనేది మనం చూడాలి. దాంతోపాటు ఈ యొక్క మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ సీట్లు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి వెల్లడించబోతుండగా కొన్ని చేరికలు కూడా ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎల్లుండి టీడీపీలోకి వైసీపీ ఎంపీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవ రాయలు, దాంతోపాటు ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, దాంతోపాటు పార్థసారథి ఎవరైతే ఉన్నారో వీళ్ళు వైసీపీ నుంచి ఉన్నారు. ఒకళ్ళు లావు కృష్ణదేవరాయలు, దాంతోపాటు వసంత కృష్ణ ప్రసాద్, పార్థసారథి పెనమలూరుకి సంబంధించిన అభ్యర్థి పార్థసారథి ఎల్లుండి టీడీపీలో జాయిన్ అవబోతున్నారని తెలుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే టీడీపీ జనసేన అభ్యర్థుల జాబితా వచ్చేస్తుంది. ఈరోజు మాఘ పౌర్ణమి మంచి రోజు కావడంతో మొదటి విడత అభ్యర్థుల పేర్లు వెల్లడించనున్నారు. అన్ని టీడీపీ వర్గాలు దీనికోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. ఉదయం 11:40 నుంచి 11:47 మధ్య, అంటే ముహూర్తం బాగుంది. 11:40 to 11:47 వీటి మధ్య ముహూర్తం బాగుంది అని చెప్పడంతో 2 పార్టీల అధ్యక్షులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా దీన్ని విడుదల చేయబోతున్నారు. ఈ జాబితాలో 65 మందికి అభ్యర్థులు ఉండే అవకాశం ఉంది. వీరిలో టీడీపీ నుంచి 50 నుంచి 52 మంది, జనసేన నుంచి 15 మంది ఉంటారని అంటున్నారు. చంద్రబాబు నిన్న ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరిలోని తన నివాసానికి వచ్చారు. ఉదయం తాడేపల్లికి రావాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు,
ఆ పార్టీ సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, నక్క ఆనందబాబు, అనగాని సత్యప్రసాద్ తదితరులకు పిలుపు వెళ్ళింది. విషయం ఏంటో వారికి చెప్పకపోయినా జాబితా విడుదలపైనే సమావేశం ఏర్పాటు చేసినట్టు వాళ్ళందరూ భావిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకులందరూ చంద్రబాబు నివాసానికి చేరుకుంటున్నారు. అభ్యర్థుల జాబితాకు సంబంధించిన అంశాలను బట్టి పార్టీ నేతలతో పంచుకునే ఆనవాయితీ చంద్రబాబు అనేక సంవత్సరాలుగా పాటిస్తున్నారు. వాస్తవానికి మెజార్టీ సీట్లకు సంబంధించి అభ్యర్థుల జాబితాను టీడీపీ జనసేన నాయకత్వాలు చాలా రోజుల కిందే తయారు చేశాయి. కానీ 100కు పైగా సీట్లకు అభ్యర్థుల ఎంపిక ఆల్రెడీ కసరత్తును కూడా పూర్తి చేశారు. కానీ బీజేపీకి సంబంధించి బీజేపీ వస్తుందా రాదా అనేది బీజేపీ కోసం వెయిట్ చేశారు. బట్ ఇప్పుడు బీజేపీ కొంచెం టైం తీసుకునే అవకాశం ఉంది కాబట్టి బీజేపీకి సమాచారం అందించే వీళ్ళు 60 నుంచి 65 స్థానాలు ప్రకటించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. ఈ నెల 2వ వారంలోనే వీటిని విడుదల చేయాలని అనుకున్న బీజేపీ కొత్తగా ఈ కూటమిలోకి రావడంతో వాయిదా వేశారు. బీజేపీ నాయకత్వంతో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతుండటమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ పార్టీకి ఇచ్చే సీట్ల విషయంలో దాదాపు స్పష్టత రావడంతో ఇప్పుడు జాబితా ప్రకటనకు సిద్ధమైంది. అదిగాక ఈ ముహూర్తం దాటితే మళ్ళీ 2 వారాల పాటు మంచి ముహూర్తాలు లేవు అని పండితులు చెప్పడంతో ఈ రోజే 11:40 నుంచి 11:47 మధ్య టీడీపీ అండ్ జనసేనకు సంబంధించిన 65 మంది అభ్యర్థుల జాబితాని విడుదల చేస్తున్నారు. దాంతోపాటు ఈ సమాచారాన్ని బీజేపీ జాతీయ నాయకత్వాన్ని కూడా చేరవేశారు. శుక్రవారం ఉదయం దీనికి సంబంధించి చర్చలు జరిగాయి. ఆ తర్వాత జాబితా విడుదల ప్రక్రియ వేగం పుంజుకుంది. 28వ తేదీన తాడేపల్లిగూడెంలో ఉమ్మడి భారీ బహిరంగ సభకు ముందు కొంతమంది అభ్యర్థులను అధికారికంగా ప్రకటిస్తే ఉభయ పార్టీల శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంటుందని అంచనా వేసిన 2 పార్టీలు అంటే టీడీపీ అవ్వచ్చు, జనసేన పార్టీ ఈరోజు 60 నుంచి 65 మంది అభ్యర్థుల జాబితాని విడుదల చేయబోతుంది. 2-3 విషయంలోనే సమస్య. చంద్రబాబు కుప్పంలో, పవన్ కళ్యాణ్ భీమవరంలో పోటీ చేయనున్నారు. అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కల్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మంగళగిరి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెనాలి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. తొలి జాబితాలో ఈ 5 పేర్లు ఉంటాయని చెప్పి పార్టీ వర్గాలు చెప్తున్నాయి. పార్టీ వర్గాలు చెప్తున్నాయి. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించారు. ఇందులో 2-3 ఎమ్మెల్యేలకు సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకు గత ఎన్నికల్లో విశాఖ ఉత్తర నుంచి గెలిచిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఈసారి సీటు మారనుంది. అంటే మనకు ముందుగానే కొన్ని సంకేతాలు వచ్చాయి. ఎందుకంటే చీపురుపల్లి నుంచి అక్కడ బొత్స పోటీ చేస్తున్నారు. ఆయన తిరుగులేని నాయకుడిగా అక్కడ బొత్స ఉన్నారు కాబట్టి ఎక్కడైతే విజయవాడ నార్త్ నుంచి ఎవరైతే ఉన్నారో గంటా శ్రీనివాసరావు తీసుకెళ్లి అక్కడ చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణ మీద పోటీ చేయించబోతుంది తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ అని తెలిసి వస్తుంది కాబట్టి దాన్ని హోల్డ్ చేశారు. అలాగే రాజమహేంద్రవరం అర్బన్ లో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ నుంచుంటుందా లేక ఆమె భర్త వాసు పోటీ చేస్తారా అనే విషయంలో కూడా పార్టీ వర్గాల్లో కొంత ఉత్కంఠ నెలకొంది. ఇలాంటివి 2-3 మినహాయించి మిగిలిన సిట్టింగ్ ఎమ్మెల్యేల పేర్లను తొలి జాబితాలోనే ప్రకటించే అవకాశం ఉంది అన్నట్టు చెప్తున్నారు. నిజంగా టోటల్గా చూసుకున్నట్టయితే ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా ఈ యొక్క తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించి అభ్యర్థుల జాబితా ఏదైతే ఉందో దీనికోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దాంట్లో 5 స్థానాలు అయితే డెఫినెట్లీగా పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు టెక్కల్ నుంచి అచ్చెన్నాయుడు, దాంతోపాటు లోకేష్ మంగళగిరి నుంచి, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ తెనాలి, ఈ 5 సీట్లు కన్ఫర్మ్. మిగతా 60 సీట్లలో ఎవరి పేరు ఉంటుంది, దాంతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారు అనేది తెలుస్తుంది. లేదా అసలు వాళ్ళు చెప్పినట్టుగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారా లేకపోతే కొత్త అభ్యర్థులను తీసుకొస్తారా అనేది ఉత్కంఠగా ఉంది. చూద్దాం. 11:40 నుంచి 47 మధ్య ఆ యొక్క టీడీపీ ప్రకటించబోయే లిస్ట్ లో సంచలనాలు ఉంటాయా లేకపోతే ఊహించిన విధంగానే పేర్లు ఉంటాయా అనేది తెలియరావాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.